ఇక 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది 2025 సంవత్సరం చెప్పు. సో కర్కాటక రాశి ఫలితాన్ని కనుక విశ్లేషించినట్లయితే వీళ్ళ జాతకంలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి కిందికి వస్తాయి. సో వీళ్లకు ఆదాయం కనుక తీసుకున్నట్లయితే 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సో ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి అష్టమ శని వెళ్ళిపోతా ఉంది. శని అనేది వెళ్ళిపోతా ఉంది. గురువు లాభస్థానంలో ఉండి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. సో కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరము స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా మహోన్నత కాలంగా చెప్పాల్సి ఉంటుంది. గత 3 సంవత్సరాల నుండి పడుతున్న కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. కోర్టులో విజయాలు, వివాదాల పరిష్కారము. సో గత కొంతకాలంగా పడుతున్నటువంటి బాధలన్నీ కూడా పటాపంచలైపోయే అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం కనిపిస్తూ ఉంది. సంతాన అభివృద్ధి కనిపిస్తూ ఉంది. సంతాన వృద్ధి కనిపిస్తూ ఉంది. సో జీవితంలో ఒక గొప్ప ఉత్కృష్టమైనటువంటి అంటే పెద్ద లెవెల్కు మీరు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఉద్యోగస్తులను కనుక తీసుకుంటే ప్రమోషన్లు, బదిలీలు మీరు కోరుకున్న స్థాయిలో ఉండబోతా ఉన్నాయి. అలాగే మీ గొప్ప తెలివితేటల వల్ల ఉద్యోగస్తులు వాళ్ళ పై ఆఫీసర్స్ మన్నలను పొంది అనుకున్న స్థాయిలో అభివృద్ధి అనేటువంటిది ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు విదేశీయానానికి వీసాలు స్టాంపింగ్ పడతాయి. అలాగే బయట విదేశాల్లో చదువుకునేటువంటి అబ్బాయి అమ్మాయిలకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే అవివాహితులకు వివాహ యోగ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే రైతులకు విశేషించి ఏది పండించినా అనుకూలంగా ఉంటుంది. దిగుబడులు ఎక్కువగా ఉంటాయి. రాబడి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి రుణాలు తీరుస్తారు. గవర్నమెంట్ వాళ్ళకు సహాయం చేస్తుంది. సో కర్కాటక రాశి వాళ్లకు మరీ ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి చాలా విశేషించి వాళ్లకు వ్యాపారాలు ప్రారంభించాలంటే అనుకూలంగా ఉండబోతా ఉంది. సో ఓవరాల్గా కర్కాటక రాశికి 100కు 100 మార్కులు వేయాల్సి ఉంటుంది. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాళ్ళు చేతులు విరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే గురువు వ్యయంలో ఉన్నాడు కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, నీళ్లు తడిగా ఉన్న ప్లేస్లో నడిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంటే సరిపోతుంది. రైట్. సో చిన్న రెమెడీ చెప్పారు, చక్కగా ఫాలో అవ్వండి. కర్కాటక రాశి వారు కాస్త మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కానివ్వండి, వాటర్లో నడిచేటప్పుడు కలర్ విషయం చెప్పారు. ఎల్లో కలర్ని యూజ్ చేయండి గురువారం రోజు అని. ఇవి ఫాలో అవుతూనే ఇంకా గురువుగారిని కలిసి రెమెడీస్కి సంబంధించి ఏమన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. అపాయింట్మెంట్ కోసం వేణుస్వామి గారి అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.